మీకు ఈ మధ్య డెలివరీ అయ్యిందా? వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? పొట్టని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఇంకా ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తున్నావు, నీ పొట్టేంటి అంత పెద్దగా ఉంది, త్వరగా సన్నగా అవ్వు అని ఇలాంటి ప్రశ్నలతో వేధిస్తూనే ఉంటారు. చాలా మంది వారి డౌట్స్ ని కామెంట్స్ ద్వారా క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు. మరి మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్స్ లో అడిగేయండి, క్లారిఫై చేస్తాను. డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 8 to 10 kgs వెయిట్ ప్రెగ్నెన్సీ కారణంగానే, ఆ ప్రాసెస్ కారణంగానే వచ్చేస్తుంది. మన బేబీ వెయిట్ అరౌండ్ 2.5 to 3 ఉంటుంది. ప్లజెంటా వెయిట్, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు, ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో వచ్చే చేంజెస్, బ్లడ్ వాల్యూమ్లో చేంజెస్, అవయవాలు పెరుగుదలలో, అవయవాల్లో మార్పులు, ఇవన్నీ కలిపి ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లోనే వచ్చే ఈ 8 to 10 kgs అయితే బేబీ బయటకు వచ్చిన వెంటనే బేబీ వెయిట్ తగ్గిపోతుంది, ప్లజెంటా వెయిట్ తగ్గిపోతుంది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ వెయిట్ కూడా తగ్గిపోతుంది. మరి మన బాడీలో చేంజెస్ వచ్చిన అవయవాలు కానీ బ్లడ్ వాల్యూమ్ కానీ తగ్గాలంటే కాస్త టైం అయితే పడుతుంది. చాలా మంది 20 kgs కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, 30 kgs కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. ఇవన్నీ మనం సరైన న్యూట్రిషన్ లేకుండా, ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవడం, ఎక్కువగా రెస్ట్ లో ఉండడం, ఇలాంటివి చేయడం వల్లనే వస్తుంది. సో మరి ఈ ఎక్స్ట్రా వెయిట్ నంతా డెలివరీ అయిపోయిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో చూద్దాం రండి. డెలివరీ అయిపోయిన వెంటనే నార్మల్ అయిపోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు కల్పిస్తారని చెప్పాను కదా. కానీ 9 నెలలు ఒక సృష్టికి నిలయమైన ఆ స్త్రీ బాడీ చాలా చేంజెస్ లోకి వెళ్తుంది. బాడీ నార్మల్ అవ్వాలి డెలివరీ తర్వాత అంటే అరౌండ్ 1 year వరకు కూడా ఫిజికల్ గా టైం పడుతుంది. ఇంకా ఇంటర్నల్ గా చేంజెస్ అన్ని నార్మల్ అవ్వాలి. మళ్ళీ ఒక స్త్రీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీ అవ్వాలంటే అట్లీస్ట్ 2 years టైం పడుతుంది. వెంటనే మిరాక్యులస్ గా వెయిట్ లాస్ అవ్వలేము, దీనికి కాస్త టైం పడుతుంది. దానికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మనము కూడా మన డైట్ లో, ఫిజికల్ యాక్టివిటీలో ఏం చేయాలో చూద్దాం రండి. సో డైట్ విషయానికి వస్తే, ఫీడింగ్ అప్పుడైతే మదర్ కి ఎక్స్ట్రాగా 500 to 550 క్యాలరీస్ అవసరం. మిల్క్ ప్రొడక్షన్ లో కానీ, బేబీకి మిల్క్ ఇవ్వడంలో కానీ చాలా క్యాలరీస్ అయితే లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాడీకి తగిన అరౌండ్ 2000 క్యాలరీస్ కంటే ఎక్స్ట్రాగా ఒక 500-550 క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. హెవీగా ఫిజికల్ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ డెలివరీ తర్వాత సాధారణంగా అందరం అంత ఎక్కువ పని ఏం చెయ్యం కాబట్టి క్యాలరీస్ కూడా ఇందాక చెప్పినట్లుగానే మన రెగ్యులర్ క్యాలరీ రిక్వైర్మెంట్ అరౌండ్ 1800 to 2000 తో పాటు ఎక్స్ట్రాగా 500 to 550 తీసుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే, మనకు తెలియకుండా ఆకలి ఎక్కువ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కాబట్టి ఏది పడితే అది తినేస్తూ ఉంటాం. ముఖ్యంగా రైస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రైస్ ఎక్కువగా తింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ తర్వాత అయినా కానీ, నార్మల్ గా అయినా కానీ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక మంచి ప్రిన్సిపల్ ని మనం ఫాలో అవ్వాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్స్ట్రాగా ఎక్కువ ఫుడ్ తినేయాల్సిన అవసరం లేదు. అలా ఎక్స్ట్రాగా తింటే అది మన బాడీలో ఇంకా ఫ్యాట్ డిపాజిషన్ గానే ఉండిపోతుంది. యాక్చువల్ గా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనము వెయిట్ లాస్ అవ్వాలి, ఎందుకంటే చాలా క్యాలరీస్ బర్న్ అవుతా ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో. కానీ మనం తీసుకునే ఎక్సెస్ క్యాలరీస్ వలన ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ లూజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. ఇది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు తెలియకుండా ఎక్స్ట్రా క్యాలరీస్ మనం తీసేసుకోవడం వలన ఈ ప్రాబ్లం అవుతుంది. 2500 క్యాలరీస్ తీసుకోమన్నారు కదా అని అది ఏ ఫుడ్ నుంచి అయినా వచ్చేస్తే కరెక్ట్ కాదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఈ క్యాలరీస్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్ లైక్ ఎగ్స్, మీట్, ఫిష్ ఇలాంటి వాటిలో నుంచి రావాలి, లేదా పల్సెస్ లో నుంచి రావాలి. వీటికి అడిషనల్ గా మంచి ఫైబర్ కంటెంట్ కోసం మనము వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎస్పెషలీ బచ్చల కూర అంటాము లేదా మునగాకు, ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవాలన్నమాట. వీటి వలన మనకి బాడీలో ఉపయోగమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ రావడమే కాకుండా ఇలాంటివన్నీ మిల్క్ ప్రొడక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. మిల్క్ సప్లై పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని మీరు చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ ఫుడ్సే మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్ప్ అవుతాయి, ప్లస్ మిల్క్ ప్రొడక్షన్ కి కూడా హెల్ప్ అవుతాయి. మరి మనము మిల్క్ ప్రొడక్షన్ కి హెల్ప్ అవ్వడానికి జీరా, మెంతులు, సోంపు, వాము ఇలాంటివన్నీ కూడా వాడితే మంచిదని చెప్పాం కదా. అవన్నీ కూడా మన బాడీలో డీటాక్స్ లాగా పనిచేసి BMR ని పెంచి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. క్యాలరీస్ మాత్రం కాస్త
మీరు గమనించి తీసుకోవాలి. ఎంత నీడో అంతే తీసుకోవాలి. ఎక్స్ట్రా క్యాలరీస్ తీసేసుకోవడము, రిఫైన్ షుగర్స్ తీసుకోవడము, రిఫైన్ ఫ్లవర్ తో చేసిన బ్రెడ్ వంటివి తినేయడము, ఎక్కువగా షుగర్ వేసిన ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కేక్స్ కానీ, బేకరీలో బయట దొరికే ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు అది ప్రెగ్నెన్సీ అయినా, బ్రెస్ట్ ఫీడింగ్ అయినా, నార్మల్ గా అయినా ఎవరికైనా మంచిది కాదు. కాబట్టి ఇలాంటి అన్నెసెసరీ ఎక్స్ట్రా ఎంటీ క్యాలరీస్ ని అవాయిడ్ చేసేసి హెల్దీ క్యాలరీస్ ని మీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా స్లోగా వెయిట్ లాస్ అనేది వస్తుంది. వెయిట్ లాస్ కోసం ఎప్పుడు ఆత్రపడకూడదు, ఆవేశపడకూడదు. స్లో అండ్ స్టడీ విత్ కన్సిస్టెన్సీ ఎప్పుడు మనకు మంచి రిజల్ట్స్ ని ఇస్తాయి. ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడం బాడీకి ఎప్పుడు కూడా మంచిది కాదు. క్లీన్ డయట్, అవాయిడ్ అన్నెసెసరీ ఎక్స్ట్రా క్యాలరీస్, ఎంటీ క్యాలరీస్, మంచిగా వాటర్ తీసుకోవాలి. 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అనవసరమైన స్ట్రెస్ లేకుండా ఉండాలి. వీలైనప్పుడంతా రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ లేకపోతే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వలన మనం వెయిట్ లాస్ అవ్వడానికి కష్టం అవుతుంది. డెలివరీ తర్వాత చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. పొట్టకి బెల్ట్ కట్టుకోకపోతే పొట్ట తగ్గదా? ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసేయండి. బాలింతలకున్న చాలా డౌట్స్, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పాలు ఎలా ఇవ్వాలి, పాలు సరిపోతున్నాయా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్లో ఉన్న వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ నేను చేస్తున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.